సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ 1వ తారీఖు అంటే రేపే ఒక అదృష్టం కలిసి వస్తోంది. సాక్షాత్తు అమ్మవారి రూపంలో రాబోతుంది. కాదని వెనక్కి పంపకు అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. రేపు శుక్రవారం నాడు అంటే శ్రావణ మాసంలో 2వ శనివారం 1వ తారీఖు రాబోతుంది. కాబట్టి సాక్షాత్తు అమ్మవారి రూపంలో మనకు ఏ విధమైనటువంటి అదృష్టం ఆ తల్లి తీసుకొస్తుందో బాబాగారు చెప్పే సందేశంలో విని తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని కోల్పోయావు, కానీ ఇప్పుడు పడుతున్న బాధ గురించి మాత్రం ఆలోచించకు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఏ తల్లి అయితే తన బాధలన్నీ మరిచిపోయి ఆ తల్లి అనుగ్రహం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం పాటుపడతారో వారి జీవితంలో ఇంతవరకు ఉన్న దరిద్రం, బాధ, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా ఈ శ్రావణ మాసం పూర్తి అయ్యేలోపు తప్పకుండా ఆ తల్లి తీరుస్తుంది. మీరు ఈ శ్రావణ మాసంలో చేయవలసిందల్లా ఒక్కటే, ఆ తల్లి ఆరాధన. తల్లి అనుగ్రహం ఉంటేనే సమస్తము నీకు దక్కుతాయి. తల్లి, ఆ భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే నమ్మకం, శ్రద్ధ, భక్తి ఎంతో అవసరం. ఇవి ఉంటే నువ్వు ఏ పూజలు, వ్రతాలు చేయనక్కర్లేదు. భక్తి, విశ్వాసం చాలా వరకు ముఖ్యం. భగవంతుడి పట్ల ఎవరైతే ఇవి ఉంచుకుంటారో వారి జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే భగవంతుడి ముందు కూర్చొని ఏడుస్తూ, బాధపడుతూ మన సమస్యలు పంచుకుంటాం. అదేవిధంగా సంతోషం వచ్చినప్పుడు కూడా పంచుకుంటే ఆ భగవంతుడు ఎంత సంతోషిస్తాడో. ముందుగా సంతోషించేది భగవంతుడే. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఏ సమయానికి నా బిడ్డ ఏ విధంగా ఉంటాడు అన్నది. కష్టం వస్తే చూస్తాడు, సంతోషం వచ్చినా చూస్తాడు, కానీ కష్టంలో మాత్రమే భక్తులకు భగవంతుడు కనిపిస్తాడు. ఆ సమయంలో ఏది చేయమన్నా సిద్ధంగా ఉంటారు. అందుకే మనిషి మానవత్వంగా బ్రతకాలి. ఆ కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈరోజు నా కష్టం తీరిపోతే బాగుంటుంది అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఏ విధంగా మొదలయ్యింది, కాస్త కూర్చొని ఆలోచిస్తే ఆ కష్టానికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కానీ దాని గురించి మనం మర్చిపోతాం. ఎవరో ఏదో అన్నారని బాధపడతాం. వారు నిన్ను ఇబ్బందుల పాలు చేశారు అంటే నీలో కూడా ఏదో లోపం ఉన్నట్టే. ఆ భగవంతుడు ఈరోజు ఇచ్చిన శిక్ష అనుకో, అది అనుభవిస్తేనే ఒక గుణపాఠం అవుతుంది. నీ జీవితంలో ఏదైనా తప్పు జరుగుతుంది అంటే అది నీ అంతరాత్మకు ముందే తెలుసు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, ఎవరి వల్ల నష్టపోతున్నావు, ఎవరికి అన్యాయం చేస్తున్నావు, ఇవన్నీ నువ్వు ఆలోచించు. ముందు నీ అంతరాత్మకి క్షమాపణ వేడుకో. నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ఒకరిని అన్యాయం చేయను, ఒకరికి బాధ పెట్టను అని నువ్వు అడుగు. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడు. పుట్టిన వాడికి మరణం ఎలా తప్పదో అలాగే చనిపోయిన వాడికి కూడా జన్మ అనేది తప్పదు. అందుచేత నువ్వు దేనికోసము ఏడవనవసరం లేదు. తల్లి, ఈ రోజు నీ కష్టం తీరలేదు అని బాధపడుతున్నావు, కానీ ఆ కష్టం తీరిపోవడానికి ఒక మార్గం ఉంది. ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పకుండా ఇది ప్రయత్నం చెయ్యి. ఈ శ్రావణ మాసంలో నీ జీవితంలో మార్పు మొదలు కాబోతుంది. రేపే 1వ తారీఖు. ఈ 1వ తారీఖున వచ్చే అదృష్టాన్ని మాత్రం నువ్వు కాదనుకోకూడదు. ఆ తల్లి సాక్షాత్తు అమ్మవారే నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. సంపదతో రాబోతుంది. కాదని వెనక్కి పంపితే, తిరిగి ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు దక్కించుకోలేవు. కాబట్టి ఈ అవకాశాన్ని నీ కోసం స్వయంగా నేనే తీసుకొచ్చాను. నువ్వు పడుతున్న బాధని నేను అర్థం చేసుకున్నాను. నువ్వు నా బిడ్డవి. ఏ కష్టము రాకుండా కాపాడుకోవడం నా బాధ్యత. తల్లి, ఈ గురువారం నాడు ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని నీకు పంచుతున్నాను. నువ్వు ఈ ఆనందం శాశ్వతం చేసుకో. ఎందుకంటే ఈరోజు నువ్వు కోల్పోయింది రేపు నువ్వు పొందబోతున్నావు. అది ఎప్పటికీ శాశ్వతం కాదు.
కానీ అది నీతో ఉన్నంత కాలం నిన్ను ఆనందపరుస్తుంది. కానీ వచ్చిన దానిని చూసి మురిసిపోవద్దు. అహంకారం ఎన్నటికీ మంచిది కాదు. నీలో సహాయం చేసే గుణం నిండుగా ఉంది. నీ తలుపు దాకా ఎవరైనా వచ్చి సహాయం అడిగితే కాదనకుండా ఇచ్చి పంపు. ఇది ఈ సాయి వాక్కు. ఎవరూ మన సొంతవారు కాదు, అలాగని పరాయి వారు కూడా కాదు. కర్మల చేతనే బంధాలనేవి ఏర్పడతాయి. నీ బంధంలో ఎవరికైనా కష్టం వచ్చి నీ దాకా వచ్చి నీ సహాయం కోరితే తప్పకుండా చెయ్యి. అది ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నువ్వు కష్టంలో ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేయడానికి, ఒక మనిషి రూపంలో, ఒక బంధం రూపంలో, లేదా ఏదో ఒక జీవి రూపంలో వచ్చి నీకు ఆదుకుంటాడు. ఈరోజు నువ్వు చేసిన సహాయమే రేపు నిన్ను కాపాడుతుంది. కర్మలు మంచివైతే నిన్ను ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది. తల్లి, నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోతే కాలమే వారికి శిక్షిస్తుంది. అంతవరకు వేచి చూడు. మౌనం అర్థం లేనిదని కాదు, చేతకానిదని అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది మౌనం. నువ్వు ఓపికతో ఉండు, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఒక గొప్ప స్థాయికి నువ్వు చేరుకుంటావు. ఇది ఈ సాయి మాట. ఈ సాయి చెప్పిందే చేస్తాడు. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించుకోవద్దు. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోవద్దు. నిజాయితీగా బ్రతుకు. ఆ దేవుడిని నమ్ముకో. ఏదో ఒక సమయంలో నిన్ను ఆదుకుంటాడు. తల్లి, ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో గాని భగవంతుడు మాత్రం ఆ పాప పుణ్యాలకు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తుగా నువ్వే. కాబట్టి ఏది చేసినా ఆలోచించి చెయ్యి. బాబా, ఈరోజు నాకు కలిసి రాలేదు. నా జీవితంలో ఎందుకో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను. మరి దీనికి పరిష్కారం ఎందుకు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నా చూపించటం లేదు అని నువ్వు నన్ను ప్రతిసారి అడుగుతున్నావు. ఈ గురువారం కూడా నీకు ఇదే చెబుతున్నాను తల్లి. కలిసి రానప్పుడు కాలానికి తల వంచక తప్పదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఋతువులు మారినట్టే ఈ భూమి ఆకాశం కలవనట్టే, అలాగే సూర్యచంద్రులు కలవనట్టే, అలాగే నీ జీవితంలో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. ఈరోజు కష్టం ఉండవచ్చు, కానీ తప్పకుండా కాలం మారి నీకు మంచి రోజులు తీసుకొస్తుంది. నీ జీవితంలో నిన్ను నవ్వుల పాలు చేసే మనుషులే ఉంటే వారిని దూరంగా ఉంచు. మౌనంగా ఉండు. ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు. చూసేవారు ఏమనుకుంటున్నారో అన్న భయంతో బ్రతకవద్దు. సృష్టికర్త ఏమనుకుంటాడో అనే భయంతో నువ్వు బ్రతికితే నీ జీవితం బాగుంటుంది. మనిషిని చూసి భయపడకు, భగవంతుని చూసి భయపడు. నీ వద్ద లేనిదాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. నీది కాని దాన్ని నీ వద్ద ఎన్నడూ ఉంచుకోలేవు. నీ వద్ద ఉండాలని అనుకోని దాన్ని నీవు ఎంత పట్టుకొన్నా కూడా అది ఆపలేవు. ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా సృష్టికర్త నిర్వహిస్తాడు. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి నువ్వు ధర్మాన్ని నమ్ముకో, నిజాయితీగా బ్రతుకు. ఆ దైవమే నీ తోడుగా నడుస్తాడు. జీవితంలో కోపం కన్నా మౌనం చాలా విలువైనది. నువ్వు ఎంత మౌనంగా ఉంటే, నువ్వు ఎంత నీ కోపాన్ని అణుచుకోగలిగితే నీ జీవితం అంత ఆనందమయమవుతుంది. మనవాళ్లే అనుకుని మనం ఎన్నో చెప్పుకుంటాం, మన బాధల్ని పంచుకుంటాం. చెడు కోరుకునే మంది పక్కనే ఉన్నా కూడా మనకి మంచి చేసే పరమాత్ముడు ఒక్కడుంటే చాలు, జీవితం బాగుంటుంది. పక్కన అలాంటి వారు 100 మంది ఉన్నా మనల్ని ఏమీ చేయరు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండి నీ పనులను మాత్రం చక్కబెట్టుకో. తల్లి, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీ వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనసును ఎప్పుడు కడుగుతావు? అలా కడిగి నీ మనస్సుని
శుద్ధి చేసుకో. ఆ భగవంతుడు తిష్ట వేసి కూర్చుంటాడు. ఈరోజు నేను చెప్పింది అక్షర సత్యం. ముందు నీ మనస్సుని శుద్ధి చేసుకో. మనసే దైవం. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషిలో గుండెల్లో ఉన్న మానవత్వం. ఆ మానవత్వాన్ని ఎవరైతే వెలికి తీసి ధర్మంగా నడుచుకునే వారి జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడు ఉండడు. అందరూ అవకాశవాదుల్లానే కనిపిస్తారు. ఓపికతో శరణు వేడాలి. చివరకు నిన్ను కాపాడేది ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి ఆ భగవంతుని ముందే మనకు లభిస్తుంది. గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే మనకు బంధువులుగా, బిడ్డలుగా, తల్లిదండ్రులుగా జన్మిస్తూ ఉంటారు. మన చుట్టూ బంధం అనేది ఆ విధంగా ఏర్పడుతుంది. వారి వారి కర్మలు ఒక్కసారిగా తీరిపోతే వారు మన నుండి దూరం అవుతారు. ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. వారే మనకు బంధువులుగా, ఆత్మీయులుగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా పరిచయం ఏర్పడేలాగా ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. మనిషిలో ఎప్పుడైతే అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండి పోవాల్సి వస్తుంది. జీవితం అన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. తల్లి, ఈరోజు నువ్వు నా కోరిక తీరలేదు అని మాత్రమే బాధపడకు. కనీసం ఈ బాబా చెప్పింది తెలుసుకో. ఎందుకంటే నేనిచ్చే సందేశంలో ఏ మార్పు ఉండదు. ఈ సాయి నీ మంచి కోసమే చెబుతాడు. నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. ఈ అదృష్టం నీది కాబట్టి నీ కోసం ఈ సందేశం వచ్చింది. సాక్షాత్తు అమ్మవారి రూపంలో రాబోతుంది. ఈ 1వ తారీఖు నుండి మొదలుపెట్టు. రాబోయే పౌర్ణమి వరకు ప్రయత్నించు. తప్పకుండా నీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. నిండు నూరేళ్లు నువ్వు సౌభాగ్యంతో సుఖంగా వర్ధిల్లుతావు తల్లి. రేపు శుక్రవారం నాడు తెల్లవారుతూ ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించి మీ ఇల్లు శుభ్రంగా రాళ్ల ఉప్పు వేసి శుభ్రపరుచుకుని ఆ తర్వాత మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. కొంతమంది శుక్రవారం మేము పూజా మందిరాన్ని శుభ్రపరచము, ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుంటాం అనేవాళ్ళు అది మీ వ్యక్తిగతానికి సంబంధించింది. నేనేం చెప్పను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు శుభ్రం చేసుకోండి. ముందు రోజైనా పర్వాలేదు, లేదంటే శుక్రవారం ఉదయం అయినా పర్వాలేదు. ఆ తర్వాత సూర్యుడు ఉదయించే లోపు ఆ తల్లి అనుగ్రహం కోసం కనకదార స్తోత్రం లేదంటే శ్రీ లలితా సహస్రనామాలను మీరు పారాయణం చేసుకోవచ్చు. ఎవరింట్లో అయితే సౌభాగ్యంగా వర్ధిల్లాలి అని ఏ ఆడవారైతే ఇలా ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ధన ధాన్యాలకు, సంపదలకు లోటు ఉండదు. ఒకవేళ ఇలాంటి ప్రయత్నం చేయలేము అనేవారు కనీసం ఉదయం తెల్లవారుతూ లేచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం ఆచరించి ఒక చిన్న దీపం వెలిగించి ఆ తల్లికి పాలు నివేదించి కొద్దిగా బెల్లం ముక్కని నివేదించి ఆ తర్వాత కూర్చొని సహస్రనామాలను వినండి. మీ ఇంట్లో ఎప్పుడైతే లలితా సహస్రనామాలు, కనకదార స్తోత్రం ఇలాంటి ఎప్పుడైతే ధ్వనిస్తాయో అలాంటి వారి ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎలాంటి కష్టము రాకుండా కాపాడుతూ వస్తుంది. అలాగే ఆనవాయితీ ఉన్నవారు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది పెట్టే తీరాలి అని మాత్రం ఎక్కడా లేదండి. మీకు అనుకూలంగా ఉంటే మాత్రం తప్పకుండా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి. ఇలా రేపు శుక్రవారం నాడు ఉదయమే మొత్తానికి మీరు సూర్యోదయానికి ముందే పారాయణం అనేది పూర్తి చేసుకోవాలి. ఇలా పూర్తి చేసిన తర్వాత మీరు ఆ తల్లికి మంగళహారతిని ఇవ్వవచ్చు. నిదానంగా కావాలంటే మీరు అన్నీ చేసుకోండి. తొందరపాటుతో పూజని మాత్రం పూర్తి చేయకండి. నిదానంగా ఓపికతో సమయం తీసుకొని చేసుకుంటే మంచిదవుతుంది. ఆ తల్లి మీరు ఈ సమయంలోనే చెయ్యాలా అని ఎక్కడ రాయలేదు. కాకపోతే ఉదయం చేసుకుంటే మన ఇంట్లో అదేదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుంది. నెగిటివ్ మొత్తం మన ఇంట్లో పూర్తిగా తొలగిపోతుంది. అలాగే కాస్త ధూపాన్ని వేయండి.
ఇల్లంతా ఎప్పుడైతే సాంబ్రాణి పొగని నింపుతారో కాస్త మనకు రిలాక్స్డ్‌గా ఉంటుంది. మీ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడు మనం చేసే పనిలో మంచిని వెతుక్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే, ఏం చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు. మరి భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. అది జరగకపోయినా అంతకు మించి మేలైతే జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది. మీరు కనకదార స్తోత్రాన్ని, లలితా సహస్రనామాలను పారాయణం చేసి చూడండి. మీ జీవితంలో పౌర్ణమి నాటికి మార్పులు కనపడకపోతే, ఆ తల్లి అనుగ్రహం దొరకకపోతే అప్పుడు అడగండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పారాయణం చేయవలసింది సూర్యోదయానికంటే ముందు. మీ ఇంటి ముందు ముగ్గులు కూడా పెట్టి ఉండాలి. సూర్యోదయానికంటే ముందు ఇలా ఎవరైతే ఆడవారు చేస్తారో వారికి ఎప్పుడూ ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. మరి ఈ శ్రావణ మాసంలో ఆ తల్లి అనుగ్రహం కోసం నారాయణ నారాయణ గోవింద గోవింద అంటూ మీరు స్మరించినా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అంటే మీరు నమ్మండి. మరి ఈ చిన్న ప్రయత్నాన్ని రేపటి రోజే మొదలు పెడతారు కదూ. మీరేం చేయకపోయినా పర్వాలేదు. ఇంట్లో కనీసం మీరు ఊడ్చుకొని ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి పారాయణం చేయండి. ఇంతకంటే ఇంకేమి చేయనవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని నమ్ముకొని చేస్తే మీకు సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈరోజు సాక్షాత్తు సాయినాథుడు ఈ విధంగా అమ్మవారి రూపంలో వచ్చి మీకు ఈ సందేశం ఇచ్చాడు. నచ్చిన వారందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.